మీరు మొదటి నుంచి కూడా చాలా ఆల్మోస్ట్ క్లోజ్ టు పర్ఫెక్ట్ అయ్యో ప్రాక్టీసెస్ ఉండేవి కదా, అవును. అవునా కదా? చిన్నప్పటి నుంచి మీకు అలవాట్లు, పద్ధతులు అన్నీ కూడా. కానీ స్పెసిఫిక్గా ఇంకా కూడా నేను ఇంకా ఐ వాంట్ టు డూ బెటర్ 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 అని దానికి సోర్స్ ఏమిటి? ఇది కూడా సద్గురు గారు చెప్పింది. లైక్ ఎవ్రీ 1 month ఒకసారి మనని మనం అనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ నేను కొంచెం బెటర్ దేంట్లోనైనా అయ్యానా, ఎనీ ఆస్పెక్ట్, వెదర్ ఇట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఆర్ యూనో ఒకవేళ మన బుక్ చదువుకుందాం అనుకుంటాం కానీ యూనో యూ టెన్ టు నాట్ గెట్ ఇన్ టు దట్ హ్యాబిట్. రైట్. సో ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అయినా లాస్ట్ మంత్ నుండి ఈ మంత్ నాలో ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే యూ ఫీల్ లైక్ యాడింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అంటే మేబీ నీళ్లు సరిగా తాగట్లేదు, నేను హైడ్రేషన్ ఎనఫ్ లేదు అనుకుంటే యూ స్టార్ట్ యునో మేకింగ్ షూర్ దట్ యూ డ్రింక్ వాటర్. దానిపైన కొంచెం ఫోకస్ పెట్టి హైడ్రేషన్ నీడ్స్ ఆర్ ఆల్ కంప్లీట్. ఓకే, లాస్ట్ టైంకి ఈ టైంకి దిస్ ఇస్ ద స్మాల్ ఇంప్రూవ్మెంట్. అదేదో పెద్ద ఇంప్రూవ్మెంట్ అయ్యే అవసరం లేదు. సో అలా చిన్న 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 ఇంప్రూవ్మెంట్ చేసిన కొద్దీ దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ లైఫ్. కరెక్ట్. సో అవన్నీ ఇట్ యాడ్ అప్ వన్ బై వన్ అండ్ యూ బికమ్ అ బెటర్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.